ఆ మ్యాచ్ చూసిన వాళ్ళకైతే క్లైమాక్స్ చూసేంత వరకు అర్థం కాల. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగిందని. నా ప్రీవియస్ వీడియోలో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. అదే నిన్నటి మ్యాచ్లో ప్రూవ్ అయింది. ఇండియన్ టీమ్ స్పెషాలిటీ. అపోనెంట్ టీం గెలుపుకి దగ్గరగా వచ్చినప్పుడు టీం గెలుపుని తన స్వాధీనంలో పెట్టుకున్నప్పుడు ఏమి జరుగుతుంది ఇక్కడ? అదే ప్రశ్న వాంకడే స్టేడియంలో నివ్వెరపోయారు. అక్కడ కష్టాల్లో కూరుకుపోయినప్పుడు జల కళ్ళల్లో నిరాశ కనిపిస్తున్నా ఒక్కడొస్తాడు. అతడు చేసే తుఫాను లాంటి విధ్వంసానికి అపోనెంట్ టీం గెలుపు ఇంతసేపు మా గుప్పెట్లో ఉంది కదా, ఎలా వాళ్ళ వైపు వెళ్ళిందని ఆశ్చర్యపడిపోతారు. ఈ మ్యాచ్ లో ఆపద్ బాంధవుడు కెప్టెన్ రూపంలో వచ్చాడు. ఉరిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాలా, కరిగే మనసే మరిగి పోనీ లావాలా. బౌలింగ్ చేస్తున్నప్పుడు టీం ఏ మాత్రం టెన్షన్ పడుకోకుండా కెప్టెన్సీని బ్రిలియంట్ గా చేశాడు. మ్యాచ్కి ఇలా పర్ఫార్మెన్స్ అంటే ఇంకా మిగతా మ్యాచ్ మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తుంటాయి గాయస్. మీ బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ అంటే చాలు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.